ప్రభువు స్తోత్రము కలుగునుగాక. మొదటి కొరింథీ 1:9 మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హూ హాస్ కాల్డ్ యూ ఈజ్ ఫెయిత్ఫుల్. తుమ్కో బులాయా పరమేశ్వర సచ్చా హై. అవునండి, దేవుడు కావాలి. దేవుని పిలుపు లేకపోతే లాభం లేదు. అందుచేతనే రోమా 8:2 ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 7:9 నమ్మదగిన దేవుడని రాయబడింది. మానవుణ్ణి కొంత పర్సెంటేజ్లో నమ్మాల. దేవుని మాత్రం 100% నమ్మచ్చు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మొదటి కొరింథీ 10:13 దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అయితే మొదటి తెస్సలోనికయ 5:24 మిమ్మును పిలిచువాడు నమ్మకమైనవాడు. దేవుడు నమ్మకస్తుడు. రెండవ తెస్సలోనిక 3:3 ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఏం చేస్తున్నాడో దుష్టత్వము నుండి కాపాడుతాడు. దుష్టత్వము నాశనానికి నడిపిస్తుంది, దుష్టత్వమును కాపాడము. అందుచేతని 2 తిమోతి 2 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. అపనమ్మకస్తుడు, దేవుడేమో నమ్మకస్తుడు. హెబ్రీ 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాం. సోదరి సోదరుడా, నమ్మండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేద్దాం. వా అనేకుల్లో నమ్మిక కలిగించండి. నమ్మువానికి సమస్తము సాధ్యం. మా శ్రోతలందు మీ యందు నమ్మిక ఉంచి ఆత్మీయ ఆశీర్వాదాలు పొంది ముందుకు సాగే దాని కృప దయచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.